హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏ కల్తీ లేకుండా ఇంట్లోనే స్వచ్ఛంగా నెయ్యి ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. చూశారు కదా, ఇది నేను 15 days కలెక్ట్ చేసుకున్న పాలు మీగడండి. నేను మా పిల్లల కోసం బర్రె పాలు పోయించుకుంటాను. రోజు ఆ పాలు కాచిన తర్వాత చల్లబడ్డాక ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాని మీద ఏదైతే మీగడ వస్తుందో అదే కొంచెం కొంచెం కలెక్ట్ చేసుకొని ఒక సెపరేట్ వెసల్లో పెట్టేసుకుంటాను. దీంట్లోనే నేను లేయర్గా పెరుగు కూడా తోడు పెట్టేసుకుంటాను. దీనికి బదులు పెరుగు మీగడ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఈ క్రీమ్ని మొత్తం ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని లేకపోతే ఐస్ క్యూబ్స్ అన్నా వేసుకోండి. దీన్ని ఇలా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక సెపరేట్ వెసల్లో ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. 10 minutes తర్వాత దీనిపైన ఫామ్ అయిన వెన్నని మనం బోత్ హ్యాండ్స్తో ఇలా స్లోగా స్క్వీజ్ చేసుకుందాం. ఇలా వెన్న బాల్స్లా చేసుకొని ఒక సెపరేట్ వెసల్లో వాటర్లో వేసేసుకుందాం. నెక్స్ట్ మనం ఈ వెన్న బాల్స్ని స్లోగా ఆ వాటర్లో వాష్ చేసేసుకొని ఇలా ఒక ప్లేట్లో సైడ్ పెట్టేసుకుందాం. ఇలా వాష్ చేయడం వల్ల ఎక్సెస్ రెసిడ్యూ అనేది మనకు నెయ్యి కాచేటప్పుడు రాదండి. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకుందాం. దీంట్లో నేను 1 by 1 నేను తయారు చేసిన వెన్న ముద్దలు వేసేసుకున్నాను. ఇప్పుడు స్లోగా మనం ఈ వెన్నని హీట్ చేసుకుందాం. మధ్య మధ్యలో స్టర్ చేసుకుంటూ ఉండాలండి. మార్కెట్లో నెయ్యి అనేది కొంచెం కాస్ట్లీ అండి. సో మనం ఇంట్లో ఇలా కొంచెం ఓపిక చేసుకుంటే చాలా బెనిఫిషియల్. పైగా 1 to 5 years పిల్లల వరకు మనం స్పెసిఫిక్గా ఇంట్లో చేసిన నెయ్యి అయితే ఫుడ్లో ఇలా కలిపి పెడితే బాగుంది అనుకుంటాం. సో ఇలా తప్పకుండా ట్రై చేయండి. పైగా నెయ్యి యూజెస్ ఏంటంటే పిల్లలకి మనం ఎప్పుడైతే కూర అన్నంలో కొంచెం నెయ్యి వేసి తినిపిస్తామో వాళ్ళకి ఎనర్జీ అనేది ప్రొవైడ్ అవుతుంది. ప్లస్ దీంట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కంటెంట్ కూడా ఉంటాయి. మెయిన్గా ఇవి బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా సపోర్ట్ చేస్తుంది. చూడండి, వెన్నంతా కరిగిపోయి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా నెయ్యి మనం హీట్ చేసుకుందాం. లాస్ట్లో ఇలా కొంచెం కరివేపాకు కానీ తమలపాకు, కొంతమంది మెంతులు వేసుకుంటారు, కొంతమంది కల్లుప్పు కొంచెం వేసుకుంటారు. ఇలా చేసిన దానివల్ల నెయ్యిలో కొంచెం ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. కాసేపు అయ్యాక నెయ్యి ఎప్పుడైతే చల్లబడుతుందో నేను ఈ నెయ్యిని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. మీకు ఈ కంటెంట్ నచ్చితే కనుక ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.